సూర్యాపేట జిల్లాకు చెందిన ఇమ్మడి సోమనర్సయ్య ప్రొడ్యూసర్గా నిర్మించిన బ్యాడ్ గర్ల్స్ చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శితమైంది. మొదటి రోజే బ్యాడ్ గర్ల్స్ సినిమాకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లావాసి ఇమ్మడి సోమనర్సయ్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా బ్యాడ్ గర్ల్స్ చిత్రాన్ని నిర్మించారన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఇమ్మడి సోమనర్సయ్య ప్రొడ్యూసర్గా నిర్మించిన బ్యాడ్ గర్ల్స్ చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శితమైంది. మొదటి రోజే బ్యాడ్ గర్ల్స్ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లావాసి ఇమ్మడి సోమనర్సయ్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా బ్యాడ్ గర్ల్స్ చిత్రాన్ని నిర్మించారన్నారు. మొదటి రోజు సినిమా చూసిన మహిళలు, ప్రేక్షకులు వాళ్ళు బ్యాడ్ గర్ల్స్ కాదని గుడ్ గర్ల్స్ అంటూ కితాబు ఇచ్చారు. ప్రస్తుత సమాజానికి ఇలాంటి సినిమా ఎంతో అవసరమని, సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారని అన్నారు. ఇంటా బయట చిన్న నుంచి పెద్ద వరకు మహిళలకు ఎలా వివక్షతను ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టినట్లు చూపించి కన్నీరు తెప్పించారన్నారు. సినిమాల్లో బ్యాడ్ గర్ల్స్ చెప్పినట్లుగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సినిమాకు పాటలు చంద్రబోస్ అందించగా దర్శకత్వం మున్నా చేశారని, విజయవంతంగా 100 రోజుల వేడుకల చేసుకుంటుందని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఆర్య వైశ్య ప్రముఖులు మీలా వంశీ, బచ్చు పురుషోత్తం, రాచకొండ శ్రీనివాస్, వీరవెల్లి విజయశంకర్, మిట్టపల్లి రమేష్, కలకోట లక్ష్మయ్య, రాము, రవి, సోమ సుమన్, సోమ ప్రవీణ్, శివ, రంగారెడ్డిలతో పాటు మహిళా ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లేదు మేడం సినిమా? బాగుంది. పిల్లల్ని ఎలా పెంచాలి, పాప సినిమా ఎట్టుందిరా? ఎట్లుంది మేడం? ఎలా ఉంది సినిమా? అంటే సబ్జెక్ట్ ఏంది? సబ్జెక్ట్ ఆడపిల్లల గురించి ఇది నేర్చుకోవాలి, బయట ఎట్లా ఉండాలి. సూర్యాపేటలో తెలంగాణ యావత్ మొత్తంలో అనూప్ గారి మ్యూజిక్తో, మున్నా గారి డైరెక్షన్లో, ప్రొడ్యూసర్ మన తిరుమలగిరి వాస్తవులు, సూర్యాపేట వాస్తవులు, మన తెలంగాణ మా ముద్దు బిడ్డ ఆర్యవైశ్యుడు ఇమ్మడి సోమనర్సయ్య గారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయడం బ్యాడ్ గర్ల్స్ అని చెప్పి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ సినిమా పేరుకు తగ్గట్టు రివర్స్గా అంటే సినిమాలో ఉన్న
విషయం ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలని వారి యొక్క మనోభావాలకి వారి యొక్క ఆశయాలు అనేది సహజంగా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ముందడుగు వేసుకుంటూ వారి యొక్క ఆలోచనలని సక్సెస్ చేయడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా ఈ సినిమాలో విషయం ఉంది. అలాగే పాటల విషయం కానీ స్టోరీ విషయంలో కానీ మహిళలందరినీ కూడా ఏ విధంగా ఉండాలి, వారి ఆశయాలను ఎలా సాధించుకోవాలనేదే ముఖ్య ఉద్దేశంగా ఈ సినిమా ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని, ఆడపిల్లల్ని అమ్మోరు లెక్క పంచాలి. ఈ సమాజానికి ఇప్పుడున్న పరిస్థితులలో అమ్మోరు లెక్క పెంచుతూనే సమాజానికి వాళ్ళ కృషి మేలు అవసరం అనేదే ఈ సినిమా యొక్క వివరణ. అందరూ కూడా ఫ్యామిలీస్ పరంగా అందరూ చూడాల్సిన సినిమా. ఇది విజయవంతంగా 100 రోజులు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. బ్యాడ్ గర్ల్స్ కానీ మంచోళ్ళు సినిమా చాలా బాగుందండి. సమాజంలో అందరికీ మెసేజ్ ఉంది. అమ్మాయిలకు ఉంది, పేరెంట్స్కి ఉంది, సమాజానికి ఉంది. అమ్మాయిలను అమ్మోర్లాగా పెంచాలనే వర్డ్ చాలా బాగా వాడారు. ఈనాటి తరానికి చూడవలసిన సినిమా చాలా బాగుంది. తనకి ఎలాంటి గోల్ ఉన్నా నేను కంపల్సరీ తీరుస్తాను. చాలా బాగుంది సినిమా. బ్యాడ్ గర్ల్ పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వచ్చి కుటుంబం పర్యటన అందరు చూడండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్యాడ్ గర్ల్స్ చాలా బాగుంది. అమ్మాయిల భయం అనేది తల్లిదండ్రులు పెంచకుండా ధైర్యాన్ని పెంచి వాళ్ళని పంపించే ఏర్పాటు చేయాలి. ప్రతి తల్లిలో తల్లిలో మార్పు రావాలని మంచిగా చూపించారు. ఇందులో సినిమా కూడా చాలా బాగుంది. అందరిలో మార్పు రావాలి, పిల్లల్ని ముందుకు పంపించాలి అని అంటే తల్లిదండ్రులు కానీ కూడా మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ అమ్మాయిలని అమ్మాయిలాగా ఒక గౌరవంగా చూడాలి. అదే ఆలో ఒక మార్పు అనేది వస్తే కనుక ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి. విధంగా చూడగలిగిన సినిమా.